నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. గ్రూపు రాజకీయాలకు విభేదాలకు తావు లేకుండా గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను గాలి కుదిలేసి దుర్మార్గపు పాలన చేస్తున్నారు. సిఐటియు నేత గఫూర్ ఫాయిద్. అల్లరి చేసిన కన్న కొడుకుకు వాతలు పెట్టిన కర్కశ తల్లి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకున్న వైనం. సత్య ఫోకస్. గ్రూపు రాజకీయాలకు విభేదాలకు తావు లేకుండా కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. టీడీపీ జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్రావుగుంట, వెంగముక్కలపాలెం, సర్విరెడ్డిపాలెం గ్రామాల్లో జనచైతన్య యాత్రలు ప్రారంభించి ఆయన మాట్లాడారు. గత 17 నెలలుగా టీడీపీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, నియోజకవర్గ పరిశీలకులు పార్థసారథి, కామెపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకటరామయ్య, మండువ సురేంద్ర, మక్కెన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక త్వరగా కనపడలేదు. మాట్లాడటానికి వచ్చా అందరు కూర్చోండి, ఫస్ట్ కూర్చోండి. దయచేసి కూర్చోండి అమ్మా, కూర్చోండమ్మా, దయచేసి కూర్చోండి. మొత్తం కాలనీలు అన్నింటికి ఏదైతే రోడ్స్ ఉన్నాయో అన్ని రోడ్లు కూడా మనం ఆల్రెడీ టెండర్లకు పిలిచాం. అది 42 లక్షల రూపాయల లెక్కన డ్రైన్స్, అదేవిధంగా సివిల్ రోడ్స్ మొత్తం కూడా పెట్టడం జరిగిందని చెప్పి రావడంతో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొత్తగా 161 రేషన్ కార్డులు మన రావడంతో మెన్షన్ చేశాం. అదేవిధంగా ఎన్ఎఫ్డిఎస్ ద్వారా గ్రామంలో 31 మందికి చెక్కులు పంపిణీ చేశాం. మీ ఇంటికి మేము కార్యక్రమం ద్వారా 126 మందికి భూ సమస్య పరిష్కరించడం అనేది. అదేవిధంగా ఈ 19 మందికి పట్టా దాని పాస్ పుస్తకాలు కూడా మన యువత కూడా జరిగింది గ్రామంలో. అదేవిధంగా కొత్తగా ఇదివరకు ఎప్పుడో పెన్షన్స్ కాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గ్రామంలోనే 79 మందికి కొత్తగా పెన్షన్స్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 2014-15 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 15 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల లెక్కన 30 లక్షలు కూడా మన గ్రామంలో డబ్బులు కూడా లోన్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ తర్వాత కూడా మిగతాయి కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నేను రాసుకోవడం బేస్ మేనర్లో ఫస్ట్ మనకి ఏది ఎమర్జెన్సీ అవసరం ఉంటుందో దాన్ని మనం పెట్టాం. రేపు వచ్చిన తర్వాత తప్పకుండా కూడా మన ఊళ్ళో కూడా ఏదైతే డ్రైన్స్, అదేవిధంగా సివిల్ రోడ్స్ కూడా మన ఊళ్ళో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇందాక మహిళలు అడిగినట్టు తప్పకుండా నేను కార్పొరేషన్ సర్వేని నేను పంపిస్తాను. ఆ సర్వేని పంపించేసి అందరం చూసుకున్న తర్వాతే ఇక్కడ ఇందాక మహిళలు చెప్పినట్టు ఇక్కడ కార్లు కానీ బళ్ళు కానీ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి చెప్పారు. కాబట్టి దాన్ని సర్వే చేయించేసి తప్పకుండా కూడా ఏదైనా ఉన్న డివియేషన్స్ అవన్నీ తీసేపించి కాలువతో పాటు సిమెంట్ రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా వాళ్ళ మహిళలకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూస్తే రామచంద్రుడు మీ ఊరికి ఒకటి ముఖ్యమంత్రిపాలు, అదే మండవారిపాలెం, మీరందరూ కూడా
మన రామచరిత్ర నుంచి మనం పైప్ లైన్ వేసాం. ఆ పైప్ లైన్ ని రావులకి లింక్ కనెక్షన్ ఇవ్వమని కూడా ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చేసాం. అదేవిధంగా మండవారిపాలెంకి ఇస్తున్నారు, నెక్స్ట్ ముఖ్యమంత్రిపాలెంకి ఇస్తున్నారు. మీ ఊరికి కూడా చెరువులన్నింటికి కూడా దానికి పైప్ లైన్ ద్వారా ఇది వాళ్ళు పెడతారు. మీకు ఎప్పుడు చెరువులో నీళ్ళు అయిపోతుంది ఇబ్బంది ఉన్నప్పుడు ఆ వాళ్ళు పెడితే చాలు, మీకు 2 రోజుల్లో మీ చెరువులు కూడా మీకు నిలిచి భవిష్యత్తులో త్రాగుడికి మాత్రం నీళ్ళ సమస్య లేకుండా ఈ పైప్ తోటి పూర్తవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది కూడా పైప్ లైన్ పూర్తయింది కాబట్టి దానికి లింక్ కనెక్షన్. హాస్టల్ వార్డెన్లకు ప్రమోషన్ కల్పించాలని, హాస్టల్స్లో మెరుగైన వసతులు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల వార్డెన్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అధ్యక్ష కార్యదర్శులు ఏవి నరసింహారావు, డి రామస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మమ్మల్ని ఈ విధంగా ప్రమోషన్స్ అనేది లేకుండా ప్రభుత్వం నిర్బంధిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే మరి వెంటనే ఈ 1:3 ప్రకారం గ్రేడ్ 1 ప్రమోషన్స్, అలాగే ఏఎస్డబ్ల్యూఎస్గా ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 33 సంవత్సరాల నుంచి సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ నిధులను సంక్షేమ శాఖకు కాకుండా ఇతర శాఖలకు మళ్ళిస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మమ్మల్ని మండల ఈ ఎంఎస్డబ్ల్యూ పోస్టు మంజూరు చేసి మా సంక్షేమ శాఖలో ఇన్ని దినాలు పనిచేసాం కాబట్టి మాకు న్యాయం చేయాలి. గత 45 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రధానంగా మనిషితనాన్ని కోల్పోయినటువంటి సామాజికంగా అణిచివేయబడినటువంటి వర్గాల కోసం కృషి చేస్తూ ఎంతో మందికి పైకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు ఈ సంస్థ యొక్క రూపురేఖలన్నింటిని కూడాను ఎన్నో కళలు కానీ ఒక రూపం తీసుకుని వచ్చి ఎన్నో వందల జీవోలని అందించి ఈ వర్గాల కోసం పైకి తీసుకురావడానికి ఏర్పరిచినటువంటి ఈ శాఖలో ప్రభుత్వ గొడుగుపాలెం నుండి అయ్యప్ప స్వామి గుడి వద్ద నుండి గురుస్వామి సింగరాజు వెంకటేశ్వర్లు, అర్చక లక్ష్మణబాబు స్వామి శబరిమలకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఒంగోలు నుండి శబరిమలకు 1150 కిలోమీటర్లు దూరం ఉంటుందని అన్నారు. అయ్యప్ప మాలధారులు వీరు కాలినడకన యాత్ర దిగ్విజయంగా జరగాలని శరణ ఘోషణలు చేశారు. ఒంగోలు నుంచి మేము గురుపాలెం వెళ్తున్నాం. గుడి నుంచి కాలినడకన శబరిమలకు వెళ్ళడానికి నేను నా మిత్రుడు తిల్లక లక్ష్మణబాబు బయలుదేరి ఈరోజు అనగా డిసెంబర్ 2వ తారీఖు బయలుదేరి మరి అయ్యప్ప ఆశీస్సులతోటి అయ్యప్ప స్వాముల దీక్ష ఉన్నటువంటి స్వాములందరి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం సాగిస్తున్నారు. కావున భక్త మహాశయులందరూ కూడాను దివ్య ఆశీస్సులు అందించి ఈ యొక్క పాదయాత్రను దిగ్విజయం చేయాల్సిందిగా మనవి చేస్తూ స్వామి శరణం, అయ్యప్ప శరణం. బస్సు ప్రమాదంలో చిన్నారులను రక్షించి అసూలు బాసిన డ్రైవర్ డోలా మల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి ముదువర్తి బాబురావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి దుర్మార్గపు పాలన చేస్తున్నాడని సిఐటియు నేత గఫూర్ ఆరోపించారు. జనచైతన్య యాత్రల పేరుతో టీడీపీ నేతలు ఏమీ చేయకుండా అంతా చేశామని డబ్బాలు కొట్టుకుంటున్నారని ఆరోపించారు. కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీకటి శ్రీనివాసరావు, మజుందర్ పాల్గొన్నారు. 7,000 తెలంగాణలో ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్నట్టు జన చైతన్య యాత్రలు పెట్టినారు. ఊరేగుతున్నారు. మేము అది సాధించాము, ఇది సాధించామని ఊగదప్పుడు ఉపన్యాసాలు కొడుతూ ఉన్నారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమంటే ప్రజా సమస్యలు, ప్రధానంగా కార్మికులు, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ గాలికి వదిలిపెట్టి ఈ ప్రభుత్వం
పచ్చి కార్పొరేట్ల ఏజెంట్ లాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, పెట్టుబడిదారుల ఏజెంట్ లాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటిది సిఐటియుగా మేము ఆరోపణ చేస్తున్నాం. కార్పొరేట్ల కోసమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తన కింది ఉద్యోగుల్ని కూడా బానిసలుగా చేసి రెండవ తరగతి పౌరులుగా వాడుకుంటుంది తప్ప వారిని సమాన పౌరులుగా కూడా ఈ ప్రభుత్వం గుర్తించడం లేదు. చంద్రబాబు నాయుడు పైకి ఎంత చక్కగా ఉపన్యాసాలు చెప్తున్నాడో అంత దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారని నేను ఆరోపణ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి, పరిశ్రమలు వచ్చేస్తున్నాయి ఒక మెస్మరైజ్ చేస్తున్నారు, ఒక హైప్ క్రియేట్ చేసినారు. ఆ పరిశ్రమ వస్తుంది, ఈ పరిశ్రమ వస్తుంది. అయ్యా, ఒంగోలు జిల్లాలో ఉండే పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఒంగోలు జిల్లాలో గ్రానైట్ సంక్షోభానికి గురైంది. పలకల పరిశ్రమ దాదాపు మూసివేయబడింది. వేలాది మంది కార్మికులు నిరుద్యోగులు అవుతున్నారు. వీళ్ళకి ఏదైనా నీవు సహాయం చేస్తున్నావా? వీళ్ళని ఆదుకోవడానికి ఏదన్నా నీ దగ్గర పథకం ఉందా? ఈ రాష్ట్రంలో జూట్ పరిశ్రమ మొత్తం సంక్షోభంలో ఉందండి. జూట్ ఇండస్ట్రీ దాదాపు క్లోజ్ అయి ఉంది. ఫెర్రో సిలికాన్ పరిశ్రమ మొత్తం మూసివేయబడి ఉంది. ఏ ఒక్క యూనిట్ రాష్ట్రంలో పనిచేయడం లేదు. స్పిన్నింగ్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు వందల సంఖ్యలో మూతపడున్నాయి రాష్ట్రంలో. కార్మికులకు పని లేదు, బతకడమే కష్టంగా మారినటువంటి పరిస్థితి. మేము చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా ఇవేం నీకు సంబంధం లేదా? ఈ రాష్ట్రంలో పారిశ్రామిక సంక్షోభం ఉండి కార్మికులు రోడ్ల పాలవుతుంటే నీ కార్మిక శాఖ మంత్రి ఒక్కరోజైనా సమావేశం జరుపుతున్నాడా? రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరం నడిబొడ్డు కర్నూలు రోడ్డు వర్షపు నీటితో నిండిపోయింది. కొత్త కూరగాయల మార్కెట్ జలమయమైంది. కూరగాయల కోసం వచ్చే ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కర్నూలు రోడ్డు జలమయం అవడంతో వాహన చోదకులు, పాదాచారులు ఇబ్బంది పడ్డారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. భూముల కొలతలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నూతనంగా ఈటీఎస్ పరికరాన్ని ప్రవేశపెట్టింది. గతంలో భూముల కొలత కోసం వినియోగించే గొలుసు విధానంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈటీఎస్ పరికరాన్ని ప్రవేశపెట్టి సర్వేయర్లకు శిక్షణ అందిస్తుంది. గొలుసు విధానం ద్వారా రోజుకి కేవలం 10 ఎకరాలు మాత్రమే కొలతలు పూర్తి చేస్తే నూతన పరికరం ద్వారా 100 ఎకరాలకు కొలతలు పూర్తి చేయవచ్చని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్కే నరసింహారావు తెలియజేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో హెరాల్డ్ మోజెస్, అరుణ్ కుమార్ కోటి, నాళం వెంకటేశ్వర్లు, భాస్కర్ రావు, శ్రీనివాసరావు, సునీల్, లక్ష్మణ్, చిరంజీవి, రాజేష్, ప్రవీణ్ తదితరులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వే అంటే గొలుసు క్రాస్ టాప్తో ఇదివరలో ఇంతవరకు జరుగుతూ ఉండింది. కానీ ఆ యొక్క గొలుసు ద్వారా కొలతలు కొలిసి నెక్స్ట్ చాలా టైం పట్టుకునేది. రోజుకు ఒక 10 ఎకరాల కంటే ఎక్కువ కొలతలు అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి అనుకూలంగా వచ్చేసి మనకు ఈటీఎస్ మిషన్ అని చెప్పి, ఎలక్ట్రాల్ టోటల్ స్టేషన్ అని చెప్పేసి ఓ నూతనమైనటువంటి యొక్క పరికరము ఏర్పడింది. ఆ మిషన్ ద్వారా రోజు 100 ఎకరాల పైన సర్వే చేయడానికి వీలవుతుంది. కాబట్టి లైసెన్స్ సర్వేల్లో మన జిల్లాలో 56 మంది లైసెన్స్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రథమంగా వచ్చేసి ఈ రోజు నుంచి 30 మందికి మేము ప్రథమంగా CCLA గారు, కమిషనర్ గారు ఇచ్చినటువంటి యొక్క దాని ప్రకారం ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేటకు ప్రభుత్వం పూనుకునింది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ యొక్క ఈటీఎస్ ట్రైనింగ్ ద్వారా అతి తొందరగా అర్జీలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సుబాబు జామాయిలు రైతుల సదస్సు నిర్వహిస్తుందని
రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని సంఘ కార్యదర్శి కేవీవి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. పిల్లలు అల్లరి చేస్తుంటే అల్లరి మాన్పించడానికి పెర్ర మీద ఒక దెబ్బ వేస్తాం. నాయానో భయానో అల్లరి మాన్పించడానికి ప్రయత్నిస్తాం. ఆ తల్లి ఏకంగా అట్లకాడతో కాల్చి పెర్రలపై వాత పెట్టింది. ఈ సంఘటన ఒంగోలు హౌసింగ్ బోర్డులో చోటు చేసుకుంది. ఒంగోలు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న శ్రావణ్ గీతా దంపతులకు అభిరానంద్ అనే 2.5 ఏళ్ల కుమారుడున్నాడు. ఆడుకుంటూ అల్లరి చేస్తున్న ఆ బాలుడు మాట వినడం లేదని తల్లి గీతకు పట్టరాని కోపం వచ్చింది. అంతే అట్లకాడను స్టవ్ మంటపై పెట్టి అట్లకాడతో మూతిపైన పిరుదులపైన వాతలు పెట్టింది. దాంతో అల్లాడిపోతున్న బాలుడు అరుపులు విని చైల్డ్ లైన్ వారికి సమాచారం అందించారు పక్కవింటి వారు. చైల్డ్ లైన్ ప్రతినిధి సాగర్ బాలుడిని రిమ్స్కు తరలించి చికిత్స అందజేశారు. తల్లి గీతకు తాలూకా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఏదో కోపంలో అలా చేశాను, ఎప్పుడు అలా చేయలేదు. ఈరోజు ఉదయం సుమారుగా 12 గంటల ప్రాంతంలో మా ఒంగోలు చైల్డ్ లైన్ 109కు సమాచారం వచ్చింది. ఒంగోలు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి గీత అనే ఆమె తన 2.5 సంవత్సరాల కొడుకుని అభిరానంద్ని రాత్రి అట్లకాడబెట్టి మూతిపైన తొడపైన అదే ఎడంకాలు తొడపైన తీవ్రంగా కాల్చింది. తల్లి ప్రతిరోజు ఆమెని ఆ బాబుని చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. చూసేవాళ్ళకి మాకు చాలా బాధాకరంగా ఉందని ఒక అజ్ఞాత వ్యక్తి చైల్డ్ లైన్ 109 సమాచారం ఇచ్చారు. వెంటనే నేను విషయాన్ని జిల్లా బాల సంక్షేమ కమిటీ వారి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు సంఘటన స్థలం వచ్చి చూడగా బాబుని అతి తీవ్రంగా కాల్చి గాయాలున్నాయి. తల్లిని విచారించగా తల్లి కూడా నేను కాల్చాను, రాత్రి కాల్చాను, చెప్పిన మాట వింటలేదండి. 2.5 సంవత్సరాల బాబు చెప్పిన మాట వింటలేదు. ఎంత క్రూరత్వంగా ఏ తల్లి కూడా కాల్చదు. ఆ తల్లిని తల్లి అని సంబోధించటానికి కూడా నాకు మాటలైతే రావట్లేదు. ఒంగోలు బండ్లమెట్ట సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కామాక్షి ఇంటీరియర్స్ షాపును పీవీసీ ఎండీ టి ప్రభాకరం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామాక్షి ఇంటీరియర్స్ ప్రొపరైటర్ వడ్లమూడి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మరోమారు భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా ప్రధాన కేంద్రమైన ఒంగోలుతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. లింగసముద్రం 17.4, వలేటివారిపాలెం 107.4, టంగుటూరు 71.6, పీసీపల్లి 65.6, కందుకూరు 65.4, పొన్నలూరు 62.6, గుడ్లూరు 55.4, పామూరు 55.2, ఒంగోలు 51.0, కొండెపి 50.2, కొత్తపట్నం 48.2, ఉలవపాడు 45.8, చీమకుర్తి 41.8, ఎస్ఎన్పాడు 48.8 మిల్లీమీటర్లుగా నమోదు గావించబడ్డాయి. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రూపు రాజకీయాలకు విభేదాలకు తావు లేకుండా గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను గాలి కుదిలేసి దుర్మార్గపు పాలన చేస్తున్నాడు. సిఐటియు నేత గఫూర్ ఫాయిల్. అల్లరి చేసిన కన్న కొడుకుకు వాతలు పెట్టిన కర్కశ తల్లి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకున్న వైనం.
సత్య ఫోకస్. సత్య న్యూస్లో నేటి మాట. జీవితం అంటే కథ కాదు, 3 చుక్కలతో మారిపోవటానికి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.